సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం. ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి రవి. ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నాను. చెప్పాలి, ఆభరణాలు వేసుకొని మంచి డ్రెస్ వేసుకొని మీరు ఎప్పుడు మారుతారండి? ఎప్పుడు మారుతారు? నువ్వు గానీ మీ అమ్మ నాన్న మీ ఇంట్లో ఎప్పుడు మారుతారు? ఎందుకు మారాలి? సంక్రాంతి కొత్తల్లుడిని నేను ఇక్కడ ఉంటున్నా, మీ అమ్మ నాన్నేమో ఊర్లో చికెన్ మటన్ వండుకొని తింటున్నాడు, పండగ చేసుకుంటారు. అవును, అయితే ఇప్పుడు ఇంటికి పిలవాలని తెలీదా మీకు? ఓ అదా మీ బాధ. అయినా మేము ఊరవం కదా, మా ఊరికి మీరే వస్తారులేండి. నేను ఊరుదాన్ని ఎందుకు చేస్తున్నా తెలుసా? ఎందుకు? ఊర్లో పండగల్ని బాగా సెలబ్రేట్ చేస్తారు. స్పెషల్లీ సంక్రాంతి పండుగ ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారు. అందుకే మీ నాన్నలాగా నేను కూడా తయారైంది. బట్ ఈ రోజు ఏంటో మీకు ఇష్టంగా భలే వేసుకున్నారు ఈ డ్రెస్. ఆ ఊర్లో ఎలా ఉంటది సంక్రాంతి పండుగ? కోడి పందాలు ఈ ఊర్లోనే అవుతాయి. కోడి పందాలు అవుతాయి, కైట్స్ ఎగిరేస్తాము. దాని తర్వాత మా ఊర్లో ఎలా జరుగుతుందంటే ఎడ్ల బండి పోటీలు పెడతారు. సో ఏవో చాలా జరుగుతాయి, పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. లేడీస్ అందరూ సూపర్ గా ఉంటుంది తెలుసా చూడడానికి. ఏముంటది? వెన్నె. వెన్నెనా? వావ్. ఆ వెన్న ఏం చేస్తారు? బ్రెడ్ మీద పూసుకొని తింటారు. మీరు ఎలా తినాలనుకుంటారా తినండి. కానీ ఎందుకు వెన్న స్పెషాలిటీ ఎందుకు సంక్రాంతి అప్పుడు? మా అమ్మకి ఫోన్ చేసి కనుక్కొని చెప్తా. దేవుడా, ఐ డోంట్ నో యార్. సంక్రాంతి గురించి చెప్పడానికి మన కంటెస్టెంట్స్ కూడా వస్తున్నారు. తెలుసా? నాకు డౌటే, అని అడుగుదాం. మీరు ఎవరికైనా తెలుసా అంటే వెన్న ఎందుకు పెడతారో ఏం చేస్తారో తెలియదు. వస్తున్నారు మా కంటెస్టెంట్స్ వస్తున్నారు, వాళ్ళకి ఎంత తెలుసో సంక్రాంతి గురించి తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ మా సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ కంటెస్టెంట్స్. కొట్టినా దుట్టినా తాళి బుట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఒక పక్క సున్న ముందు నోరు పండటానికి, ఈడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబిద్ది తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మొండి మొగుడు. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి కాదు, ఇవాళ భోగి. రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ. భోగి అయితే భోగి మంటలేవి? చలిగా ఉంది రవి. రేపు మంటలు పెట్టండి, దీన్ని కూర్చోబెడదాం. సో మా జీ తెలుగు ప్రేక్షకులకి ముందుగా భోగి శుభాకాంక్షలు. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో మా షోకి సెలబ్రిటీస్ లా వచ్చారు. నిజంగా చూస్తుంటే ముగ్గురు హీరోయిన్స్ లా ఉన్నారు. వాళ్ళ హీరో కొంచెం తేడా ఉంది, ఎందుకంటే హీరో ఎప్పుడు ఒక్కడే కాబట్టి. అబ్బా బాగుందండి. ఫస్ట్ ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం, దాని తర్వాత సంక్రాంతి గురించి తెలుసుకుందాం. మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి. భోగి శుభాకాంక్షలు. భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మా ఆవిడ పేరు అలేఖ్య, తన ఎంఎస్సి కంప్యూటర్స్ చేసింది. ఓకే, మాకు మ్యారేజ్ అయ్యి 4 months అయిందండి. 4 months. Yeah. Newly married couple. హ్యాపీ మ్యారేజ్. Thank you. సో ఫస్ట్ సంక్రాంతి నువ్వు మీ ఊరికి మా అత్త మామతో సెలబ్రేట్ చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? మీతో స్పెషల్ గా చేద్దామని. నన్ను మామ ఏమైనా అర్థం చేశారా? తనది విజయనగరం అండి, మాది వైజాగ్. మాది అరేంజ్డ్ మ్యారేజే. తను ఇంతకు ముందు గడసరి అత్త సొగసరి కోడలు పార్టిసిపేట్ చేసింది, అందులో చూసాను, ఫ్లాట్ అయిపోయాను. ఓహో, అట్లా లవ్ స్టార్ట్ అయిందా? లవ్ కమ్ అరేంజ్డ్. బేసికల్లీ లవ్ మ్యారేజ్ తర్వాత లవ్. గడసరత్త సొగసరి కోడలు పెళ్లిళ్ళు కూడా చేసింది అనమాట. నేను కూడా ఒక ప్రోగ్రామ్ లో ఒక అబ్బాయిని చూసానండి, కాకపోతే అబ్బాయి మళ్ళీ కనిపించట్లేదు. అంటే
సరే మేడం మీరు మా శ్రీవారి పేరు సందీప్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలా స్మార్ట్, నన్ను బాగా చూసుకుంటారు. ఐఎమ్ సో హ్యాపీ. మాట కాదు, హైట్ చూసే పడిపోయి ఉండొచ్చు మీరు కరెక్టే కదా. వెరీ నైస్, వెల్కమ్ టు ఎంఎంపీపీ. థ్యాంక్ యూ. సెకండ్ కపుల్. ఆహా, ఈడు జోడి ఎంత బాగుందండి. చెప్పు, మీ ఆవిడ పేరు? అనుష. అనుష. ఏం చేస్తుంటది? యా, షీజే హౌస్ వైఫ్. ఎంత హైట్? హైట్ గురించి నాకు అంత ఐడియా height లేదు. గురించి, height గురించి మీ ఆవిడ హైట్ అడిగేది నిన్ను. హైట్ ఓకే 5'2". మీ ఆవిడ బర్త్డే టక్కుమని చెప్పు. 6 జూన్. చెప్తున్నా 6 జూన్. దొరికిపెడతా. 6 జూన్. పెళ్లి రోజు చెప్పు. పెళ్లి 16th ఆగస్ట్. నేను మంత్ తో పాటు నీ చెప్తున్నా. బర్త్డే చెప్పు. నా 10th మార్చ్. ఇది మాత్రం కరెక్ట్ చెప్పావు. నా గురించి తెలీదా? మీరు చాలా ఫ్రీడమ్ ఇచ్చారండి. మీరు చెప్పండి మీ ఆయన గురించి. మా వారి పేరు ధనరాజ్. ఈయన మీడియా అసిస్ట్ లో వర్క్ చేస్తున్నాడు. నన్ను చాలా చాలా బాగా చూసుకుంటాడు. మాది రీసెంట్ గా మ్యారేజ్ అయింది, 4 months అయితే మ్యారేజ్. మీరు కూడా 4 months అయిందా? హ్యాపీ మ్యారేజ్ లైఫ్. థ్యాంక్ యూ. రైట్ సార్, మీరు సీనియర్స్ లాగా అనిపిస్తున్నారు. మీకు పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? 2 years అవుతుంది. అమ్మాయి ఓకే. చెప్పండి మీ ఆవిడ గురించి. మా ఆవిడ పేరు శాంతిప్రియ అండి. తను బీఎస్సీ కంప్యూటర్స్ కంప్లీట్ చేసింది. తన బర్త్డే నా బర్త్డే సేమ్ డేట్ అండి. పెళ్లి రోజు కూడా సేమా? పెళ్లి రోజు కాదు. ఇలా దొరికిపోతున్నారు ఏంటండి బాబు, అసలు మామూలు దొరకట్లేదుగా. మాది అరేంజ్ మ్యారేజ్ అండి. హ్యాపీ లైఫా? ఓకే. ఇప్పుడు మీ ఆవిడ ఎంత ఫ్రీగా చెప్తుందో మీ గురించి చెప్పండి. మై స్వీట్ బుజ్జి పేరు అశ్విన్. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నన్ను చాలా 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 బాగా చూసుకుంటాడు. వెరీ నైస్. ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 2 years 2 years అవుతుంది. ఎక్కడ ఉండేది మీరు? మాది నేటివ్ చిత్తూరు అండి. జాబ్ చేసేది బెంగళూరు. మా అత్తగారిలో హైదరాబాద్. ఓ, హైదరాబాద్ నుంచి వచ్చారు మొత్తానికి. సూపర్ అయితే. మూడు కవర్ చేస్తున్నారు. వెల్కమ్ అండి. మరి స్టార్ట్ చేద్దామా ఇవాల్టి ఈ ప్రోగ్రామ్? భోగి స్పెషల్ స్టార్ట్ చేద్దాం. ఇంట్రొడక్షన్ మాత్రం సూపర్ గా స్టార్ట్ అయింది. అండ్ ఈ ఎపిసోడ్ కూడా చాలా బాగుంటది. అండ్ మరోసారి ఇప్పుడు ఈ గెటప్ లో నువ్వు అమ్మాయి పోజ్ ఇవ్వు. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. మిస్టర్ పెళ్లి కూతురు. లాస్య గారు, భోగి శుభాకాంక్షలు అండి. గారు ఏంటో నాకు అసలు గుర్తే పట్టలేదండి ఈ డ్రెస్ లో మిమ్మల్ని. మా ముగ్గురు అబ్బాయిలు వచ్చారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు చూడండి. కత్తులు పోసుకుంటా ఏమో అండి. అంత దగ్గర రారు. ఓకే, మరి అంత దగ్గర రారు. మీరు అంత దగ్గర తీసుకోకండి. సరే. దగ్గర తీసుకునే వాళ్ళు మీ అమ్మాయిలు. అమ్మాయిలు అల్లులు గారికి చెప్పాల్సింది చెప్పేయండి. ఏంటది? కాబోయే మొగుళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు. నీకు మొగుళ్ళు కాదు. నీకు బంపర్ ఆఫర్ ఏం లేదు, ఒక్కడే వస్తాడు. నీకు ఇగో మా వాడిని ఫిక్స్ చేసాం. ఓకే. డాడీ అమ్మాయి చాలా లెంత్ హైట్ గా ఉన్నట్టుంది. కట్ చేద్దాం. వచ్చేద్దాం. ఒకసారి క్యాట్ వాక్ సేమ్ చేపిద్దాం. కంప్లైంట్ మమ్మీ. పొట్టిగా ఉంది కదా. పట్టుకుంది. ఓడి చేసుకోమంటాడు మా వాడిని. మా వాడి నెల శాలరీ ఎంత తెలుసా నీకు? 2 కోట్లు. సరే, ఈ హైట్ ఇంత బాగుంది కదా, ఒక మంచి క్యాట్ వాక్ చేపిస్తే క్యాట్ వాక్. పాట కూడా పాడిద్దాం. మనం కూడా ఏమైనా చేయిద్దాం. సరే, ఏం చెప్పిస్తూ చెప్పి. అబ్బాయి చేత పాట పాడిద్దాం వెరైటీగా. అబ్బాయి వాయిస్ లో పాట పాడాలి. వేసుకోరా. ఆ పాట వాడు. మొన్న పాట వాడు అందరినీ సాగుకొట్టినావు కదా. ఆ పాట వేడిపోతారు చూద్దాం. నీ స్టైలే నాకిష్టం, నీ స్మైలే నా ప్రాణం, నువ్వు నా కోసం ఇక సంతోషం. ఈ పాట ఆపేయండి. ఓకే, ఏమంటారండి మా అబ్బాయి? ఓకేనా? మా అమ్మాయికి ఓకేనా? వీడికంటే మంచోడు మీ అమ్మాయికి దొరుకుతాడండి. మీ చాలా కరెక్టేనండి. లాస్ట్ కి వీడండి. ఏంటంటే బక్క చిక్కిపోయాడు. దాన్ని 6 pack మెయింటెనెన్స్ అంటారు. ఓ, ఓకే. మీకు తెలియకపోతే నేర్చుకోండి. ఇవాళ రేపు అబ్బాయిలు మెయింటైన్ చేస్తారు. మా అమ్మాయి కూడా చాలా స్లిమ్. ఆవిడ ఫిట్, ఫైన్ అండ్ హెల్దీ. ఓ, ఇగోరా ఆమెనే అనుకుంటాం. ఆమెనా? ఆమె కాదు, ఆమె. ఓకే. డాడీ, మన మమ్మీ మార్నింగ్ లేవగానే కొంచెం లేవాలి, ఆకిలి ఉకాలి, ముగ్గు పెట్టాలంటే కొంచెం కష్టపడుతుంది కదా. అవును, అది మన ఇంపార్టెంట్. మమ్మీకి కొంచెం హెల్ప్ కోసం. వీళ్ళ మమ్మీ అండి ప్రియాంక చోప్రా పొద్దున్న లేవగానే చాలా కష్టపడుతుంటది. సో మొత్తం ఆశలన్నీ కోడల మీదే. సో కోడలికి వాకిలి ఊడ్చి, సాన్పి చల్లడం, వాకిలి తుడవడం, ముగ్గేయడం, ముగ్గులోకి దించడం, అవన్నీ వచ్చండి. లేవండి. వాకిలి ఒకటి. అది నీ బెడ్రూమ్, అది నీ టాయిలెట్. వాస్తు ప్రకారంగా తీస్తున్నావు నువ్వు.
మమ్మీ ఇదే నా ముగ్గు. అంతేనా? సూపర్గా చేసిన బంగారు ఇది కొండేను. ఇవాళ భోగి, రేపు సంక్రాంతి, గొబ్బమ్మని కూర్చోబెట్టాలి. మీ అమ్మని తీసుకెళ్ళాలి, మదర్ కూర్చోబెట్టు. ఈ కాలంలో ఇంత ముగ్గు వేసే వాళ్ళు ఎవరున్నారు చెప్పు? ఓకే ఓకేనా? ఓకే డాడీ. రెడీ? ఓకే. ఓకే అండి. అడుగురా ఏం కావాలనో. డాడీ లావుగా ఉన్నారు, తినడమేనా? మనకేమైనా వండి పెడతారా లేదా? మీకు ఏం కావాలన్నా చేసి పెడుతుంది మా అమ్మాయికి. ఇంటి పని, వంట పని, ఆ పని, ఈ పని. ఒత్తి తిని కూర్చునేలాగా ఉంది మీ అమ్మాయి. చూడు ఎట్లా కూర్చుందో. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది లేండి. సరే ఒక ముగ్గేసి చూపి అమ్మా చూద్దాం. మా అమ్మాయి ముగ్గులో పర్ఫెక్ట్ అండి. ఎన్ని చుక్కలు కావాలి? 15 చుక్కలు కావాలి. 15 చుక్క 100 చుక్కల ముగ్గేస్తుందండి. 100 చుక్కల ముగ్గు. యా, అబ్బో 100 చుక్కలు. రామ్మా. ఆహా, 100 చుక్కలు వేసావు, ఆ, ముగ్గు కూడా వేసావు పక్కన. ఇంకేం కావాలరా? ఓకే డాడీ. అమ్మాయి నాకు మీ ఫ్యామిలీ ఓకే కావాలంటే, ఆ. మా ఫ్యామిలీ గురించి తెలుసు కదండి. మా ఆ, ఫ్యామిలీ అందరు నృత్యం చేయాలి లెజెండ్స్, కదండి. అందరు డాన్సర్స్. హా, సో ముగ్గురు కాదు, నలుగురు కలిసి ఒక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తే అప్పుడు నేను ఒప్పుకుంటా. బాగుంది డాడీ. అట్లీస్ట్ డాన్స్ చూపించండి మీది. ఓకే డమ్మీ మమ్మీని కూడా డాన్స్ చేయబోతున్నాను. రెడీ? వచ్చి డాన్స్ చేద్దాం. మ్యూజిక్. తదిగతతాం రారా స్వామి రారా యదువంశ సుధాముది చంద్ర స్వామి రారా శతకోటి మన్మథాకార నారీ జన మానస చోర స్వామి రారా స్వామి రారా స్వామి రారా స్వామి రారా స్వామి రారా రారా స్వామి రారా యదువంశ సుధాముది చంద్ర స్వామి రారా శతకోటి మన్మథాకార నారీ జన మానస చోర స్వామి రారా 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 గోపాల నిన్నే కోరే ఈ వేళ రావే రావే మధుబాల విన్న కన్నా నీ గోలా. నా సిల్కు చీర నడుగు ఈ పూల రైక నడుగు నా సిల్కు చీర నడుగు అడిగా ఈ పూల రైక నడుగు అడిగా ఇక అడిగిన తడగను చూసేనా. ఎందుకంటే ప్రేమ అంటాలో మీ హస్బెండ్ మీ మీద ఎంత ప్రేమ ఉందో ఒక బొమ్మ దించి చూపెడతారన్నమాట. బొమ్మ రూపంలో ఆ ప్రేమను తెలుపుతారు. ఆ బొమ్మ బాగొచ్చింది అనుకోండి, మీ మీద ప్రేమ చాలా ఉన్నట్టు. అండ్ ఇప్పుడు వైఫ్స్ ఆ పోజ్ ఇచ్చేయండి మీరు ఏవైతే అనుకున్నారో. టింగ్. ఓకే, టైం లిమిట్ లో టాప్ టు బాటం హెయిర్ నుంచి షూ ఇంకా వరకు కాలు చెప్పుల వరకు. పూర్తిగా దించాలి. పూర్తిగా దించితేనే మీకు మార్కులు వస్తాయి. అండ్ దించిన తర్వాత ఆ. టైం ఉంది అంటే మీ ఆవిడని ఉద్దేశించి ఏమైనా పక్కన క్యూట్ గా ఏదైనా 2 లైన్స్ రాయండి. రాయండి. ఐ లవ్ యూ బంగారం, ఐ మిస్ యూ బంగారం కాకుండా. ఓకేనా? వెరైటీగా ఆలోచించండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Now. పా- వెరీ గుడ్. పెద్దగా దించండి. నోట్ బుక్ లో దించుతున్నట్టు కాదు, చాట్ అనేది దించుతున్నట్టు. ఏంటి మీరు స్ట్రైట్ చూడండి, లేకపోతే అట్లే దించుతాడు మిమ్మల్ని కూడా సైడ్ కి. అరే లాస్ట్ బొమ్మ అయితే మూతి ముక్కు చెవులు అదర్స్. చెవులు హైలైట్. పీకే సినిమా చూసినట్టే ఉంది మళ్ళా. జడ చూడండి, నెక్లెస్ చూడండి, ఆ నవ్వు చూడండి, నవ్వుతే పళ్ళు చూడండి, అన్ని రావాలి. బ్యాంగిల్స్, చేతికున్న రింగ్స్ చూసావా? ఏమండి జుట్టు ఈ సైడ్ ఉందండి, జడ ఈ సైడ్ ఉంది. ఏం చేస్తా? కెమెరాకి ఆపోజిట్ రావాలి కదా. అచ్చా మిర్రర్ ఇమేజా? అయ్యో అస్సలు ప్రేమ లేదండి. మీ ఆయనకి అస్సలు లేదు. చూసారా? అసలు కొంచెం కూడా మనసు పెట్టట్లేదు. ఎట్లుందో చూడండి ఒకసారి. నో మీరు కదలకండి అంతే చూస్తానండి. చండాలంగా ఉంది. నాకు థర్డ్ బొమ్మ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎగ్జాక్ట్ గా దించుతున్నారు ఆయన. కాకపోతే మనం మిర్రర్ లో చూసుకోవాలి అంతే. వాళ్ళ ఆవిడ చేతులు చూడు.
తొందరగా రాయండి మరి మంచిగా. లాస్ట్ 45 seconds. లాస్ట్ 20 seconds. తొందర రాయండి 10, 9. గట్టిగా 4, 3, 2, 1. Over. చూడండి బాబు, చూడండి నేడే చూడండి, ఇంత అద్భుతమైన బొమ్మలు ఎక్కడా దొరకవు, ఎగ్జిబిషన్ లో కూడా దొరకవు. చూడండి. లేదు, మీ ఆవిడని మాకు ఇలా ప్రూవ్ చేస్తూ చెప్పు. ఈవిడ మీ ఆవిడే అని. ఏం మ్యాచింగ్ దించావు? ఆ కట్టే. మ్యాచింగ్ అంటే హైట్ స్మాల్ గా ఉంది కదా, హైట్ స్మాల్ గా ఉందా? ఇంకా ఇంకా ఇయర్ రింగ్స్ పెద్ద పెడుతూ ఉంటది. పాపం నవ్వు చూడు ఎంత బాగుందో. మీ ఆవిడ నవ్వు చూడు, ఇక్కడ చూడు ఎట్లుందో, ఆ కళ్ళు చూడు. అంటే దిష్టి తగులుతుందేమో అని. దిష్టి బొమ్మను చేశారా? ఆ మధ్యలో ఏంటది? మధ్యలోని వడ్డాను. ఇది వడ్డానం రా. వడ్డానం గాల్లో ఎందుకు ఏలాడుతుంది? అంటే వెనకాల కట్టలేవా? అంటే వెనకాతలు కడితే మనకు కనబడదని ముందే కట్టేస్తాం. ఏంటో ఇది పక్కనే రాయలేదేంటి? అవును. ఈలో మీరు 4, 3, 2, 1 అని సరే. అది మా తప్పే. మాదే తప్పు. ఏమండి మీరు చూడడానికి ఈ సినిమా అవకాశాలు రాలేదు కానీ ప్రియాంక చోప్రాలో ఉన్నారు. నీకు మండుతుందని చెప్పు. అరే అందంగా ఉంటే పొగడితే ఏమైంది? హీరోయిన్ అయ్యే చూడు అవకాశం మేరీ కామ్ లో ప్రియాంక చోప్రాలో లేదు. మరి బిస్కెట్ వేస్తున్నారు. బిస్కెట్ కాదు, నార్మల్ ఆ బిస్కెట్. సినిమాలో ప్రియాంక చోప్రా మేకప్ వేసుకోలేదని అంటున్నాడు. మీరు బాగున్నారు కానీ ఇక్కడ ఎంత చెండాలగా దించారంటే ధనరాజ్, ఆ చేతులు చూడండి ఏదో లెప్రసీ పేషెంట్. చేతులు ఇది పాట్. చేతిలో పాట్ అంటారా? లెఫ్ట్ హ్యాండ్ వదిలే, రైట్ హ్యాండ్ కి ఏమైంది? వదిలేసాను ఇలా. వదిలేశారు ఇలా. చెయ్యిందని అది చెయ్యి. అరుంధతి సినిమాలో కథ. సొంత నుంచి మళ్ళీ లావుగా అయిపోయింది చెయ్యి. ఈ ఇలా ఫింగర్స్ ఇలా ఆ పెట్టారు. ముఖం ఎవరిది? చిన్నప్పుడు నేను చూసుకున్న ఆయాది అనిపిస్తుంది. ఐ లవ్ యూ డార్లింగ్ అని రాస్తావు. అది ఎవరికి చెప్పావు? ఈవిడికా మీ ఆవిడికా? మా ఆవిడ ఇక్కడ. మీ ఆవిడ ఒప్పుకుంటుందా చూద్దాం. మీరు ఒక్కసారి చూడండి, నన్ను బాధ పెట్టకండి. జస్ట్ ఇది మీరేనా? తిని మనసులో నేను ఉన్నాను, బట్ ఆయన ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాడు. బిస్కెట్లు వద్దు, ఇది నువ్వా? ఇది నువ్వా? కాదు. అది. సో ఐ లవ్ యూ అని ఎవరికో చెప్పావు నువ్వు మీ ఆవిడ దృష్టిలో. వద్దు నాకే. I love you నాకు బొమ్మ వేరల్లో. Without you my life is alone, so you made for me. you made for me what? Gulab jamun. We made for each other. అంటే నువ్వు నా కోసమే తయారయ్యావు. అది ట్రూ ట్రాన్స్లేషన్. మీ ఊర్లకి అర్థం కావాలి దేవుడా. అర్థం చేసుకోగలను. కానీ బొమ్మ మాత్రం భోగి రోజు నా మూడ్ ఆఫ్ ది సూపర్. ఏం చూస్తావు నువ్వు? ఏముందా నా జున్నికి? ఉంది. ఏముంది? చేతిలో ఫ్లవర్స్ ఉన్నాయి, ఆ ఫ్యాన్ పెడితే గాలికి ఎగిరే జుట్టు ఉంది. ఏమి లేవు అక్కడ. ఏం మాట్లాడుతున్నావు? ఏమండి 2 చేతులతో పట్టుకుంది కదా మీ ఆవిడ? ఆ నుంచి చెయ్యి వచ్చేకాడికి టైం అయిపోయింది. ఒక చెయ్యి ఈ నుంచి తీసుకునే టైం అయిపోయిందా? ఏంటండి మధ్యలో పెట్టారు బ్లాక్ గా? దిష్టి చుక్కల నోటి లోపల దిష్టి చుక్కలేదు నాన్న. గుండెకాయ తల మీదకి వచ్చింది మాడ మీద. అది చిక్కరా? 2 చేతులు ఏంటిది? బాగా వేసినావులే అంటుంది. కింద కాళ్ళ మాత్రం ఇదేంటి? సారీ అడ్డం ఓ సారీ లోపలికి కాలు కనబడ్డాయా నీకు? ఇంత దారుణంగా తెచ్చుతున్నారంటే ఏ రాస్తారు? వైఫ్ మీన్స్ అప్ టు డెడ్. అప్ టు డెడ్ ఏంది? డెడ్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ. బ్లడ్ డెడ్డా? ట్రూ నీకే అర్థం కావాలి, తెలుగు లేదు అన్నాడైనా. అంటే చనిపోయిన తర్వాత కూడా మన మనసులో ఏకం అవ్వాలి. ఫస్ట్ స్కోరింగ్ ఇప్పుడు 300 ఇచ్చావంటే బాగుంటుంది చెప్తున్నాను. 300 ఇచ్చినాను అనుకో, నేను రేపు పొద్దున షూటింగ్ తర్వాత రోడ్డు మీద పోయింది అనుకో, చొప్పిచ్చింది అంటారు. నాది మంచిగా షార్ట్ నెక్లెస్, లాంగ్ నెక్లెస్, నడుం గొలుసు. ప్రియాంక చోప్రా ఇంకా ఆపేయి. ఓకే, ఫస్ట్ దానికి మ్యాటర్ రాయలేదు కాబట్టి అక్కడైతే ఖచ్చితంగా 300 రావు. బొమ్మ అన్ని ఉన్నాయి, స్టిక్ ఉంది,
వడ్డానం, ఇయర్ రింగ్స్, వడ్డానం లాగా ఉండాలి, స్టిక్ లాగా ఉండాలి. అవి లేవు కాబట్టి 100 పాయింట్లు. సూపర్. ఇక్కడ బొమ్మకి మీ ఆవిడకి సంబంధం లేదు. వితౌట్ యూ మై లైఫ్ ఇస్ అలోన్, యు ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఐ లవ్ యూ డార్లింగ్ అని రాయడానికి ట్రై చేశారు కాబట్టి 100 మార్కులు. వైఫ్ మెయిన్ సబ్స్టిట్యూట్, ఈ బొమ్మను తీసేద్దామండి ప్లీజ్, ఏం చేయలేమండి. వచ్చిన అలాగే చూడండి, కావాలంటే పైన చిన్నది మళ్ళీ లాంగ్ అన్ని వేసేది. అందుకే 300 ఇద్దాం అనుకున్నా, ఇంత బాగుంది కాబట్టి బొమ్మ. కానీ బయట కుక్కలు జనాలు కొడతారనే భయంతో వేసిన కష్టానికి 100 పాయింట్స్. సో ముగ్గురికి 100 పాయింట్స్. బట్ ఇంకో 100 సంపాదించుకునే ఛాన్స్ ఉంది ఓన్లీ 1 కపుల్ కే, మీకు తెలుసు కదా. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళకి ఆ 100 పాయింట్స్ థర్డ్ రౌండ్ తర్వాత రివీల్ అవుతుంది. అది మీ ఎలిమినేషన్ కి హెల్ప్ అవుతుంది. ఎలిమినేషన్ కాకుండా ఆపే 100 పాయింట్స్ ఇవి. సో జాగ్రత్తగా ఊపున్న పాట వేస్తాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? మ్యూజిక్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. వెల్కమ్ బ్యాక్ టు మొండి మొగుడు పెంకి పెళ్ళాం. సో ఈ భోగి స్పెషల్ మొండి మొగుడు పెంకి పెళ్ళాంలో థర్డ్ రౌండ్, మై ఫేవరెట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. కల్లు కల్లు ప్లస్. కళ్ళు కళ్ళు ప్లస్. నాకు మాత్రం భలే ఇష్టం అండి రౌండ్. మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు. కళ్ళు కళ్ళు ప్లేస్ గురించి మీరే విన్నారు, మీకే అనిపించింది? బాగుంటుంది. ఒకటే ఏంటంటే మధ్యలో బాధపడడం కొంచెం మనం అందులో మళ్ళీ మనం డిప్రెషన్ మోడ్ లోకి వెళ్తాం అనిపిస్తుంది. స్వీట్ మెమోరీస్ అన్ని తెచ్చుకోవడం వల్ల చాలా హ్యాపీగా కూడా ఉంటది. మీరు ఫుల్ ఏదో మీ ఆవిడ నేను బాగా డామినేట్ చేస్తున్నట్టు ఫీలింగ్ ఇస్తాను. చూడడానికి ఇలా ఉంటాడు కానీ ఫుల్ మొత్తం తినే చేస్తాడు. నేను ధనరాజ్ అని చెప్పి అడిగినా, ఆయన చూసి అడిగినా మీరే ఆన్సర్ చెప్తారు ఏంటండి? ఇక్కడ తెలిసిపోయింది డామినేటింగ్. మీకు 2 years, మీరు చెప్పొచ్చు. డామినేట్ ఎవరు మేము చేసుకోము. లేదు మీరని అర్థం అవుతుంది. ఆయన మిమ్మల్ని చూసి నీ పేరు చెప్తాను ఏమో అనుకోకే. అవునా? స్టార్ట్ చేద్దాం మరి. నిజాలు ఎందుకు? అర్థమైంది దానికి పాయింట్. రైట్, మీతోనే స్టార్ట్ చేద్దాం, అందుకే మీరే వచ్చేయండి. సీనియర్స్ పెళ్ళై 2 years అయింది. యువర్ ఫస్ట్ క్వశ్చన్. మామూలుగా అమ్మాయిలు ప్రతి విషయం తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటారు, కానీ ప్రేమ అన్న విషయం వస్తే పేరెంట్స్ ని పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. సో మీ పెళ్లి ఎలా జరిగింది? అంటే ఫ్రెండ్స్ చేశారా, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకున్నారు? ఏదైనా నేను ఓపెన్ గా మా పేరెంట్స్ చెప్తాను. ఫస్ట్ మా డాడీకి చెప్తాను, మళ్ళీ తర్వాత వాళ్ళిద్దరు మా మమ్మీ డాడీ మాట్లాడుకుంటారు. తర్వాత నిదానంగా మా మమ్మీకి చెప్తే ఓకే ఓకే అంటుంది. ఓకే, అయితే సో మీ హస్బెండ్ లో మీరు ఏ హీరోని చూసుకుంటారు? హీరోస్ ఎవరిని చూసుకోనండి, అశ్విన్ లానే చూసుకుంటారు. ఎందుకు హీరోలో అనిపించడం? మీ ఆయన ఏం అనిపించాడు హీరోస్ ఎందుకండి రియల్ లైఫ్ లో. మీ ఆవిడ ఏ హీరోయిన్ లా ఉంటుందండి? తను అలా హెయిర్ లూజ్ చేస్తే నాకేమో కొద్దిగా ఇలియానా లాగా ఉంటుంది. దేవుడా, హెయిర్ అలా లీవ్ చేస్తే ఇలియానా లాగా కనిపిస్తుందంటారా? రైట్, వెరీ నైస్. ఒక బిల్లుని బర్స్ట్ చేయండి. ఓకే, అరేంజ్ మ్యారేజ్ లో ఎలా అంటే పెళ్లి చూపులు అయ్యాయా జనరల్ గా? మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, అక్కడ తన్ని చూసాను నేను ఫస్ట్ టైం. తర్వాత మా సిస్టర్ని అడిగాను ఏంటి ఎవరు ఏంటి. సరే తను తర్వాత మాట్లాడి వాళ్ళతోటి ఓకే చేసి నచ్చారు. సో మీరు ప్రొసీడ్ అయ్యారు. నేను ప్రొసీడ్ అయ్యాను. మీ ఆయన అంటే మీకు ఎందుకు అంత ప్రేమ? నా గురించి నాకంటే ఎక్కువ తనకే తెలుసు. నాకు ఎప్పుడు ఏం కావాలి, ఎప్పుడు ఏం చేయాలి, నేను ఎప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏం తింటే ఎలా ఉంటది, మొత్తం టోటల్ గా తనకే తెలుసు.
ఫస్ట్ లో నాకు బాధ అనిపించినా గానీ తను చేసేది కరెక్ట్ అనిపిస్తుంది. అవునా? ఎన్ని ఇయర్స్ పెద్ద అండి మీకంటే మీ ఆయన? 5 years అండి. 5 years. మీరండి, మీకు మీ ఆవిడ అంటే ఎందుకు ఇష్టం? స్పెషల్ గా చేసిందా మీ ఆవిడ మీకోసం? మేము ఫస్ట్ 1 year చాలా బాగా తిరిగామండి. అవుటింగ్, చాలా ప్లేసెస్ అవుటింగ్ వెళ్తూనే ఉన్నాము. నాకు తాజ్ మహల్ అంటే ఇష్టము, అది ఇది అని చెప్తా ఉన్నాను. ఆగ్రాకి వెళ్ళాలి అది ఇది అనేసి. ఒకరోజు సడన్ గా టికెట్స్ బుక్ చేసి రేపు మార్నింగ్ వెళ్దాం అనగా ఈ రోజు ఈవినింగ్ చెప్పింది. నాకు అది మర్చిపోలేని గిఫ్ట్. మీరు చెప్పారా? మీరు ప్లాన్ చేశారా? మీ ఆవిడ ప్లాన్? మా వైఫ్ ప్లాన్ చేసింది. అరే వా, 5 years చిన్నగానే మరి ప్లానింగ్ లో భలే చేశారండి. వెరీ నైస్. బెలూన్ పగలు కొట్టండి. ఎప్పుడన్నా మీ ఆవిడ కొంచెం చిన్నపిల్లల మెంటాలిటీ అర్థం చేసుకుంటలేదేమో నన్ను ఈ 2 years? తను కొంచెం పెంకి అనమాట. తను పెంకితనమా? చూడడంలో అసలు పెంకితనమే లేదండి. తనకి ఫస్ట్ కోపం ఎక్కువ వచ్చేస్తుంది. కోపం కూడా? ఎన్ని దాచి పెడతారండి మీ ఆడవాళ్ళు అసలు. నేనేం చెప్తున్నాను ఫస్ట్ వినిపించుకోదు. తన పాటికి తను ఫస్ట్ చెప్పాలనుకున్నది. తర్వాత చెప్పిన తర్వాత ఒక 1 hour తర్వాత రియలైజ్ అయ్యి ఓ అవునా ఏమో తెలియక వాగేశాను, సారీ అని చెప్పి కూల్ చేస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందండి కోపం మీకు? ఎందుకు తెప్పిస్తుంటాడు మీ ఆయన మీకు కోపం? ఎందుకు కోపం తెప్పిస్తాడంటే చీటికి మాటికి పిజ్జా తినాలి అంటాడు. పిజ్జా తినాలంటాడా? దానికి కోపం వస్తుందా మీకు? అదొక్కటే అండి, దానివల్ల మిమ్మల్ని వంట చేయమంటే కోపం రావాలి, కానీ పిజ్జా తెప్పించుకొని తింటాడంటే మీకెందుకండి కోపం? లావ్ అయిపోతారనా? లావ్ అయిపోతారనా అంటే మీ ఫ్రెండ్స్ ని కల్పిస్తే ఏంటి ఇంత లావు నుండి పెళ్లి చేసుకుని అంటారా? నిన్ను పిజ్జా తింటే హెల్త్ కూడా మంచిది కాదు కదా. రోజు తింటా అంటాడా? రోజు పెట్టమన్నా తింటాడు. మా ఫ్యామిలీ మొత్తానికి ఇది ఒక్కటే గొడవ, మిగతాది ఇంకేం లేదు. వాళ్ళ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ ఇది ఒక్కటి తగ్గించుకున్నామో మీరు టోటల్ గా పర్ఫెక్ట్ అని చెప్తా ఉంటారు. అవునా? మీ ఇద్దరు నిజంగా అన్ని బాగున్నాయి. ఎలాంటి గొడవలు లేవు. బోత్ ఆర్ అండర్స్టాండింగ్. 2 years అయింది పెళ్ళి, ఇంకా ఫ్రెష్ మ్యారీడ్ లైఫ్ ఏదో ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలానే ఉంటది, కానీ లైఫ్ కొంచెం ఫ్యూచర్ లో మారుతుంది అని అనిపిస్తుందా మీకు? ఎప్పుడు అనిపించలేదు, ఎప్పుడు అలానే ఉంటది. తను నన్ను అలానే చూస్తుంటాడు. ఫెంటాస్టిక్. సో రాబోయే ఎంతైతే కాలం నువ్వు మీ ఆవిడతో ఉంటావో, ఎలా ప్లాన్ చేస్తున్నావు, ఎలా చూసుకోవాలి అని అనుకుంటున్నావో, బెలూన్ ని పక్కన కొట్టు, చేతిలో చెయ్యి, ఇప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఎంత ప్రేమిస్తున్నావు చెప్పి, ఎలా చూసుకుంటావు చెప్పి, పిజ్జాలు మానేస్తాను అని చెప్పి కంక్లూడ్ చేద్దాం. ఓకే, ఇంకా మీట పిజ్జాలు తినను, నిన్ను కోపెట్టను, నీకు నచ్చినట్టు ఉంటాను. చాలు ఇంకా లైఫ్ కి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. మిస్టర్ అండ్ మిస్సెస్ ధనరాజ్ గారు, ఎప్పుడన్నా అనుకున్నావు భయ్యా చిన్నప్పటి నుంచి నాకు ఇంత అందమైన భార్య దొరుకుతుందని? లే, నేనైతే జస్ట్ ఇమాజినింగ్ చేయలే. నాకు అంటే అనులాగా వస్తుందండి. సో నువ్వు మాత్రం పర్సనల్ లైఫ్ లో హ్యాపీ? కానీ నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, అనుని అంటే అందరిని చూసే పెళ్లి చేసుకున్నారు, కానీ అను మనసుని పెళ్లి చేసుకోలేదు అనమాట. అందమైన ఫేస్ ఉంటే అందమైన మనసు కూడా ఉంటది కదా. మనసు కూడా ఉంది, ఫేస్ తగ్గట్టు అందమైన మనసు కూడా ఉంది. ఇది ఎలా చెప్తున్నావు? అందమైన మనసు ఉందని, అందమైన ఫేస్ ఉందని అందరు చెప్తారు. నీకే తెలుసు మనసు గురించి. ఎందుకు అందమైన మనసు అంటున్నావు? ఎందుకంటే నాకేంది బాధ పెట్టది, అందువల్ల మనసు కూడా ఓకే ఫైన్. ఈ 4 months లో అను మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టు లైఫ్ లాంగ్ ఇలాగే అర్థం చేసుకుంటుందన్న నమ్మకం ఉందా, లేకపోతే ఫ్యూచర్ లో అండర్స్టాండింగ్ లెవెల్ అంతా ఉండదు అని అనుకుంటున్నా? లైఫ్ లాంగ్ వరకు అన్ను అండర్స్టాండింగ్ ఇలాగే ఉంటది. బికాజ్ ఎందుకంటే ఈమె రీసెంట్లీ ఇది మన షో వచ్చేసరికి కళ్ళు ప్లేస్ లో ఎవ్రీడే వాచ్ చేస్తూ ఉంటది. సో ఈ చూడడం వల్ల కొద్దిగా ఈమె దాంట్లో చేంజెస్ వచ్చినాయి. ఈ ప్రోగ్రామ్ చూసి, ఈ రౌండ్ చూసి మీలో చేంజెస్ వచ్చాయి. బిఫోర్ 2 months ఏంటంటే కోపం చిరాకు అలగడం అలా ఉండేది. సో మీరు అడిగే క్వశ్చన్స్ వాళ్ళు ఇంతకు ముందు మీరు జెంట్స్ అడుగుతారు కదా, సో అది అడిగేటప్పుడు నేను అనుకున్నాను ఓకే నేను ధనరాజ్ ఇలా బాధ పెడతా, సో ఇలా ఫీల్ అవుతాడేమో. సో అందుకోసమే ఓకే సరే నేను అట్లా చేయొద్దు అని ఇలా తెలుసుకున్నాను. నేను సీరియస్ గా చెప్తున్నాను. కళ్ళు ప్లస్ రౌండ్ అంటే నాకు చాలా ఇష్టం. సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది, రవి మనం కళ్ళు ప్లస్ రౌండ్ లో నిజంగానే ఒక మనిషిని మార్చాము అంటే. ఇవాళ నేను బల్ల గుద్ది చెప్తా, నా మొండి మొగుడు పెంకిపల్లి షో హిట్ చెప్పలు కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రౌండ్ వల్ల మీరు చేంజ్ అయ్యాము అంటే నాకు కూడా చాలా హ్యాపీ. నిజంగా లాస్య సీరియస్లీ మీరు ఏమైనా చేంజ్ అయ్యారా ఈ రౌండ్ చూసి? నేను ఈ రౌండ్ చూసి జస్ట్ అన్ను వల్ల మరీ నాకు ఇంత మరీ ప్రేమ పెరుగుతుంది అని నాలో ఇంకా ఫీలింగ్ కలిగింది. ఏమన్నా చిన్న గొడవ ఉన్నా కానీ అరే సరే మన ధనరాజే కదా, కాంప్రమైజ్ అయిపోదాం. ఎందుకు ఇంత చిన్నదానికి అంత పెద్ద గొడవ చేద్దాం, చలో లైట్.
గొడవ చేయకూడదు అని అక్కడే స్టాప్. అంతే అంతే, నేను దాన్ని పెద్ద దియను, అసలు నేను. వెరీ నైస్, ఇలాగే మారాలి. మాకు కావాల్సింది కూడా ఇదే. ఓకే, బెలూన్ బర్స్ట్ చేయండి. సో బేసికలీ 4 months ముందు ఎలా ఉండేను? హ్యాపీగా జులైగా తిరుగుతుంటే అదైతే ఉండే 4 months బిఫోర్. అంటే నాకేంటంటే ఉండే అంటే నాకు అంటే ఇది సడన్లీ ఏంటంటే ఇది పెళ్లి చూపుడు సడన్లీ కుదిరింది. అంటే సడన్లీ లవ్ మ్యారేజ్ అనుకున్నా, జస్ట్ అరేంజ్ మ్యారేజ్. అంటే పెద్దోళ్ళ త్రూ అరేంజ్ మ్యారేజ్ మాది. యాక్చువల్లీ అయితే మమ్మీ వాళ్ళు ఫోర్స్ చేసారు మ్యారేజ్ చేసుకోరా అంటే నేను అన్నా ఓకే ఇప్పుడు కాదు, నాకు ఒక జస్ట్ 1 year తర్వాత చూసుకుందాం, ఇప్పుడు ఎందుకు అంత తొందర. పెళ్ళినప్పుడా ఇదే 4 months 27. ఓకే కరెక్ట్. ఆ రోజు చూడడానికి వచ్చేసారు, ఆ రోజు సెటిల్ చేసేసారు మ్యారేజ్. నెక్స్ట్ ఎప్పుడు లేట్ చేయకుండా అంటే సెటిల్ అంటే ఓకే అంటే మాట ముచ్చట అంటారు కదా, సో అది అయిపోయింది అదే రోజు. ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ మీ ఇద్దరికి? నాది 21, 27, 6 years. 6 years బెలూన్ బర్స్ట్ చేయండి. 6 years అంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లం అంటారు. తిని చూడడానికి అలా అనిపిస్తున్నాడా చెప్పండి? 34 లో ఉన్నాడు. లేదు తిని ఎంత 24 ఉన్నట్టు ఉన్నాడు. 24 ఉన్నట్టున్నాడా? ఎంతున్నా పర్లేదు, కనిపించొద్దు. కనిపొద్దు సరే, కానీ మైండ్ మెంటల్ చాలా చిన్న పిల్లగాడి మనస్తత్వమే ఉంది. అవునా? అంటే సేమ్ ఏజ్, మీరు 21 ఈయన 23, 24 లాగా బిహేవ్ అట్లానే. కానీ డిసిషన్ టేకింగ్ ఎవరు తీసుకుంటారు మీ ఇద్దరు? ఇట్లా అంటే అక్కడ వచ్చేసరికి ఇద్దరిది ఉంటది. జస్ట్ ఏంటంటే ఇద్దరు ప్లానింగ్ చేసుకుంటాం, ఇద్దరు వ్యూస్ చేసి ఇలా కాదు అలా అంటే ఇద్దరు అని అంటాడు. ఓకేనా ఇది అంటే నాకు నచ్చితే ఓకే దాన్ని ఇది రైట్ అని అంటాను. ఇన్ కేసు ఇది తప్పు అంటే కనుక తప్పుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను తినకి, ఇట్లా చేయడం వల్ల ఇది తప్పు, సో వద్దు. ఏమైనా తప్పు చేశాడా ఈ 4 months లో? అంటే అంత పెద్ద చెప్పదలసినది ఏం లేదు. నెక్స్ట్ టైం ఉంటే కనుక నేను ఇలానే చేస్తాను. మీ ఆవిడకి ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టావా పెళ్లి తర్వాత? రిస్ట్రిక్షన్ అంటే బయట చిన్న పిల్లలాగా బిహేవ్ చేయొద్దు, ఎక్కువ ఫ్రీగా ఎవరిని ఫ్రీగా అంటే అందరితో ఫ్రీగా మూవ్ కావద్దు. అన్నోన్ పర్సన్ ఇవ్వాలన్నా గానీ అట్లా. ఇంట్లో అన్నోన్ పర్సన్ ఎవరు ఉంటారు? బయట చిన్న పిల్లలా బిహేవ్ చేయొద్దు. అందరితో అంటే పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి పెద్దవాళ్ళతో మాట్లాడాలి, చిన్న పిల్లలతో ఎలా మాట్లాడాలి చిన్న పెద్దవాళ్ళతో నాకు కూడా మాట్లాడుతుంటే చండాలంగా ఉంటుంది. అట్లాంటి రిస్ట్రిక్షన్స్ పెడతారా? అది నిజమే కదా, నేను ఒప్పుకుంటాను. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీ ఇద్దరి మధ్యలో ఉంది. అంటే ఒకరికొకరు ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు ఏమనిపిస్తున్నారు. ఏమైనా నచ్చకపోతే మీ ఆయనలో చెప్పేస్తారు కదా, మీకు ఏమైనా నచ్చకపోతే చెప్పేస్తారు. కానీ ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. మీరు ఎందుకంటే ఈ రౌండ్ ద్వారా మీరు మారారు అని చెప్పారు కదా, ఓన్లీ 1 advice. 4 months అవుతుంది కదా, జనరల్ గా మొగుడు పిల్లలకి ఎక్కడ డిఫరెన్స్ వస్తాయంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. అది ఒక్కటే. రోజుకి 1 గంట 2 గంటలు తీసి సపరేట్ గా మా ఆవిడ కోసం తీస్తున్నాను, నేను టైం స్పెండ్ చేస్తాను అంటే నీకు రాబోయే 50-60 years ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నువ్వు ఆ 1-2 గంటల్లో నేను తప్పు చేశాను అని స్టార్ట్ చేయి. ఒప్పేసుకో ఏ తప్పు చేసినా. ఫ్రెండ్స్ తో పోతున్నా నేను ఎదుగో ఇట్లాంటివి ఉన్నాయి నాకు, నేను తగ్గించుకుంటా, కానీ ఇప్పుడైతే అవి ఓపెన్ గా చెప్పేసి అనుకో, ఓపెన్నెస్ వస్తుంది, భయం తక్కువ అవుతుంది, నీకు టార్చర్ తక్కువ ఉంటుంది. అండ్ అనుష గారి యాటిట్యూడ్ చూస్తుంటే ఏం టార్చర్ పెట్టేలాగా అనిపిస్తుంది. ఫ్యూచర్ లో మారచ్చు, దట్ డిపెండ్స్ ఆన్ యూ. ఇలానే నెక్స్ట్ వచ్చే 50-60 years హ్యాపీగా ఉండండి. ఒక్కసారి మీ ఇద్దరు ప్రపోజ్ చేసుకుంటే చూడాలని బెల్ని బస్ చేయండి. ధనరాజ్ ఓ పాట పాడు, ధనరాజ్ ఓ పాట పాడి ప్రపోజ్ చేయి. तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, अब यहाँ से कहाँ जाए हम, तेरी बाहों में मर जाए हम. अनु लव यू अनु. సూపర్. ప్రేమించే గుండె ఒక నందనం. ది బెస్ట్ పార్ట్ ఇస్ మీ వాయిస్ అండ్ మీ ఆవిడలో బెస్ట్ పార్ట్ ఆ స్మైల్. ఎగ్జాక్ట్లీ, నాకు తనలో నచ్చింది కూడా స్మైలే. అండ్ తన ఫేస్ లో ఉన్న కళ కూడా నాకు చాలా ఇష్టం. తెలుగు అమ్మాయిల్లో ఉండేదే కళ. సో నేను అనుకున్నది కూడా అదే, నాకు వచ్చిన అమ్మాయి చాలా కళగా ఉండాలి, స్మైలింగ్ తో ఉండాలి. ఎందుకంటే ఆ స్మైల్ చూస్తేనే మన బాధలు చాలా మర్చిపోతాం. మీ ఆయనలో స్మైల్ గురించి ఏం చెప్తారు మీరు? చాలా బాగుంటది, నాకు చాలా ఇష్టం. ఆయనలో హైట్, స్మైల్, వాయిస్ చాలా ఇష్టం. ప్రభాస్ లాంటి వాడే కావాలనుకున్నాను, సో అలాగే వచ్చారు. ప్రతి అమ్మాయికి ప్రభాస్, మహేష్ బాబు అయితే ఎలా అండి? మమ్మల్ని ఎవరు చూస్తాడు? రైట్. ప్రతి జంట కలవడానికి ఒక బలమైన రీజన్ ఉంటూ ఉంటుంది. సో మీ ఇద్దరు కలవడానికి ఆ బలమైన రీజన్ ఏంటి? సో మాది అరేంజ్డ్ మ్యారేజ్ అండి. సో మా ఫ్యామిలీ రిలేటివ్స్ ద్వారా వచ్చిన మ్యాచ్. ఓకే. సో మాకు ముందు మ్యాచ్ వచ్చింది, తన ప్రొఫైల్ మామూలు మ్యాట్రిమోనీలో చూసుకున్నాము. తనకి నచ్చి తను కూడా ఒప్పుకుంది, నాకు నచ్చి నేను కూడా ఒప్పుకున్నాను అంటే ప్రొసీడ్ అవ్వడానికి.
సో యాజ్ యూజువల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఫేస్బుక్ లో కొంచెం సెర్చ్ చేశాను. సెర్చ్ చేయగానే అప్పుడు తెలిసింది తన గడిసరిలో ఇలా పార్టిసిపేట్ చేసింది అని. సో అప్పుడు యూట్యూబ్ లో ఎతికి ఆ ఎపిసోడ్ చూసాను. ఆ నెక్స్ట్ డే యాక్చువల్లీ వాళ్ళది టెలికాస్ట్ అయిన నెక్స్ట్ డేనే మా మ్యాచ్ చూపులు కూడా అయ్యాయి విజయనగరంలోనే. సో ఆ నెక్స్ట్ డే మేము వెళ్ళి చూసాము. అండ్ పేరెంట్స్ కూడా అందరూ తెలిసిన ఫ్యామిలీయే. సో అలా అంతా అనుకున్నట్టు సెట్ అయింది. అంటే మీ ఇద్దరిని కలిపింది ఒక రకంగా జీ తెలుగు. యా నిజంగా వెరీ థ్యాంక్ఫుల్ టు జీ తెలుగు. వెరీ నైస్ స్టోరీ చాలా బాగుంది యాక్చువల్ గా. ఒక వెళ్ళి ఫస్ట్ ఏంటి? రైట్. సో జనరలీ ఇవాళ రేపు మొగుడు పిల్లలు ఎందుకు విడిపోతున్నారు? ఈగో అండి. అంటే నేను చెప్తే ఎక్కడ కింద పరుస్తాను, లేకపోతే నేను ఎక్కడ తక్కువ అవుతాను అని ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. అబ్బాయి ఏమో నేను ఎక్కడ తక్కువ అవుతాను అంటాను, అమ్మాయి సేమ్ ఫీలింగ్ ఉంటే కనుక దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. ఈగో అనేది అసలు ఇద్దరికి ఉండకూడదు. ఏదైనా సరే టు బి ఫ్రాంక్ గా చెప్పాలి. తను అంటే ఇద్దరం ఒకటే కాబట్టి ఏదైనా షేర్ చేసుకోవాలి. ఫ్రాంక్ గా చెప్పుకుంటే ఏ ప్రాబ్లమ్స్ రావు, ఏమీ అవ్వదు. వాట్ అ పర్ఫెక్ట్ లైన్. 4 months లో ఓ షిట్ నా లైఫ్ ఇలా మారబోతుందా అని అనిపించిన సందర్భం? నేను ఒకటే అనుకున్నాను, ఏంటంటే పెళ్ళైపోతుంది, పేరెంట్స్ ని మిస్ చేస్తున్నానా అని చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను. బట్ నాకు మా మమ్మీ డాడీ ఇక్కడ కూడా దొరికారు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ 2 కళ్ళలో మీ మామయ్యనే అత్తయ్యని చూస్తున్నారు. మీ మామయ్య పెడతారు మరి ఇక్కడ పెట్టారు. వెరీ గుడ్. బెలూని బెస్ట్ చేయండి. నీకు మీ ఆవిడలో నచ్చకపోతే ఎలా చెప్తావు? నేను జనరల్ గా డైరెక్ట్ గానే చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక్కొక్కసారి సరిగ్గా తిందు, చాలా తక్కువ తింటుంది. ఒకసారి మాకు ఫైట్ వచ్చింది దాని వల్లే, ఇంకా దేని వల్ల కాదు. అదే చెప్పింది తిందు చాలా తక్కువ తింటూ ఉంటది. సో నేను ఫ్రాంక్ గా చెప్పేస్తానండి. అదే ఆ పాలసీని నేను నమ్ముతాను, చెప్పేస్తే బెటర్ అని. మేము మ్యారేజ్ కి ముందు కూడా అదే అనుకున్నాం. ఏం చెప్పుకున్నా సరే డైరెక్ట్ గా చెప్పుకుందాం. నువ్వు నాలో ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను నీలో ప్రాబ్లం ఉంటే చెప్తాను. ఆ మూమెంట్ లో ఇద్దరికి కోపం వస్తుంది, బట్ దట్ ఈస్ ఫైన్. తర్వాత అర్థం చేసుకుంటాం ఇద్దరం. నేను అదే అనుకున్నాం మేము మ్యారేజ్ ముందు, అలానే ఫాలో అవుతున్నాం మ్యారేజ్ తర్వాత కూడా ఇప్పటి వరకు. ఈ మ్యారేజ్ అయ్యాక ఒకటే ప్రామిస్ చేయమన్నారు, నాకు నీ స్మైల్ అంటే చాలా ఇష్టం, అది లైఫ్ లాంగ్ ఎప్పుడు నీ ఫేస్ మీదే ఉండాలి. నేను ఆఫీస్ నుంచి టెన్షన్స్ తో వచ్చినా నీ ఫేస్ పట్టుకుని నవ్వాలి, టెన్షన్స్ అన్ని పోతాయి అన్నారు. ఓకే నేను ప్రామిస్ చేశాను, లైఫ్ అంతా స్మైల్ తోనే ఉంటాను. ఆయన కూడా నేను అలాగే ఉంచుతాను చెప్పి ప్రామిస్ చేశాను. సో బెలూని బస్ట్ చేయండి. ఇద్దరు కలిసి ఒక డ్యూయట్ పాడితే ఇలా ఉంటుంది ఇక్కడ. ప్రియతమా ఓ ప్రియతమా ఈ మౌన రాగాలనే పలికే హృదయం, నిన్ను చూడాలని నీతో మాట చెప్పాలని ఐ లవ్ యు అంటుందని తెలుసా. రైట్. ఇక్కడ కళ్ళు ప్లేస్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు స్కోర్స్ అండ్ సాడ్ పార్ట్ మేము చెప్పాం కూడా. భోగి రోజు, పండుగ రోజు ఎలిమినేషన్ వద్దు, ఆడుతుందా భయ్యా, గేమ్ ఇస్ గేమ్. డాన్స్ తో 100 points తెలుసుకున్నారు కదా. ముగ్గురు బాగా చేశారు, కానీ కొంచెం ఒక 0.1% బాగా చేసింది మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రియాంక చోప్రా కపుల్. అయ్యో, సో ఇప్పుడు మీరు 500 points తో ఉన్నారు, మీరు 400 points తో ఉన్నారు. ఇప్పుడు కళ్ళు ప్లేస్ లో జెన్యూనిటీ, కళ్ళు కాంటాక్ట్. ఏమంటే సో సాడ్. మీరు కళ్ళు కాంటాక్ట్ ఉండేనా మీకు? మామూలుగా కళ్ళే చూస్తున్నారు. అదే చూస్తున్నారు, కానీ అప్పుడప్పుడు క్వశ్చన్ అంటే మాట్లాడేటప్పుడు కింద చూస్తున్నారు అనమాట. అక్కడ డిస్కనెక్ట్ అయ్యేలాగా అనిపించారు. సో అందుకే వాళ్ళిద్దరికి 300 వచ్చి మీకు 200 వచ్చాయి. ఐఎమ్ సో సారీ. ఇట్స్ జస్ట్ కాంపిటీషన్ అండి. ఒక్కసారి పెద్ద మనసు చేసుకొని వాళ్ళిద్దరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తే మనం ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోదాం. లాస్ట్ రౌండ్ ఆట ఆడిస్తాం. ఆ రౌండ్ కి వెళ్ళే ముందు మొండి మొగుడు వెంకి పిల్లలు లెట్స్ టేక్ ఎ షాట్. ఏదో కావాల్సిన చేస్తున్నట్టుంది అది. అంటే పరిగెట్టండి. హ్యాపీ భోగి. ఎవరి మాట వినట్లేదు, ఇద్దరు భలే ఆడుతున్నారు. వెరీ గుడ్. మీరు ఇంకొంచెం ఫాస్ట్ అయితే. ఓర్ని తొందరపాటు దొంగలకు పోను వస్తుండే. అంతే ఏం చేస్తున్నావు ధనరాజ్? అనుకి కోపం వస్తుంది. వాళ్ళు 5 వేశారు. మెల్లగా దూరం పడతారు. ఫస్ట్ నీకేమని చెప్పినా నేను లెఫ్ట్ లేపు. నువ్వు ఫస్ట్ నా లెఫ్ట్. కమాన్ లేపు నాయనా, లేపు.
రెడీ రెడీ లాస్ట్ 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 వచ్చాడు 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 నడుము. తీసుకో 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 4 3 2 Yay! సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం Hmm. ఎవరు ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకున్నారు ఫస్ట్ Yeah. నువ్వా ఫస్ట్ నేనేనా ఆ, కానీ. ఓకే మేమే విన్నర్స్ 1 2 3 4 5 6 7 8 9 బాల్స్ ఉన్నాయి ఇక్కడ సో టోటల్ గా 700 ప్లస్ 900 1600 పాయింట్స్ Yes, సో 1600 ఎండ్ చేస్తారు సో 1600 1700 వస్తే మీరు గెలిచిపోతారు 800 900 1000 11 12 13 14 15 16 17 Congratulations! కంగ్రాచులేషన్స్ Congratulations! ఆటలకండి ఎక్కడో 100 మార్కులు ఇట్స్ ఓకే ఇట్స్ గేమ్ భోగి స్పెషల్ ఎంఎంపీపీ ఇప్పుడైతే గిఫ్ట్ ఏ అందరికి పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇచ్చేద్దాం పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అండి వాళ్ళ భోగి సంక్రాంతి కాబట్టి స్పెషల్ కాబట్టి సిల్వర్ ఐటమ్స్ ఇస్తున్నాం కంగ్రాచులేషన్ భోగి స్పెషల్ గెలుచుకున్నందుకు మిస్టర్ అండ్ మిస్సెస్ ధనరాజ్ గారికి జీ తెలుగు తరపు నుంచి హోమ్ థియేటర్ కంగ్రాచులేషన్స్ అండ్ అంతేకాదు జీ తెలుగు తరపు నుంచి ఎంఎంపీపీ టైటిల్ గెలుచుకున్నందుకు ఒక ఓ మిక్సీ. మిక్సీ ఇది అసలు సిసలైన స్పెషల్ గిఫ్ట్ మా ఎంఎంపీపీ ఇది అసలైన గిఫ్ట్ ఐ హోప్ యూ లైక్ ఇట్ సో క్లియర్ గా ఓపెన్ చేసి ఆ సర్ప్రైజ్ అంటే చూడండి మీరు కూడా ఈ షోలో వచ్చి పార్టిసిపేట్ చేయాలి ఎలా అంటే mmppztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అన్ని పంపించండి అండ్ జీ తెలుగు ప్రేక్షకులకి మరోసారి భోగి శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు అంటే నెక్స్ట్ టైం ఇట్స్ బై బై